ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, భోజనం చేద్దురండి. ఆకలిగా లేదు. ఏం తిన్నారండి? చెప్పులు తిన్నానే. చిన్నప్పుడు నీ మేనల్లుడు విసిరిన కాలు చెప్పుని, ఇప్పుడు కుమ్ముది వాళ్ళు చూపించిన కాలు చెప్పుని, ఆ రెండింటిని చపాతీలా చేసుకుని తిన్నాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? నాన్నా, ఏమైంది? ఏంటి గొడవ? గొడవేం లేదురా. భోంచేద్దురండి అన్నాను. దానికి వద్దని చెప్పకుండా చెప్పుల చరిత్ర చెప్తున్నాడురా మీ నాన్న. నీ రక్త సంబంధీకులు చేసిన అవమానానికి నా రక్తం మరిగిపోతా ఉంటే నువ్వు మిరియాల చారు బాగా మరిగించినాను, వచ్చి 2 ముద్దలు మింగుదూరా అంటే నా కడుపు మండదా? అర్ధరాత్రైనా సరే ఆకలికి మీ కడుపు మండుతుందని అత్తయ్య భోజనం తీసుకొచ్చింది. ఆవిడ ప్రేమను మీరు అర్థం చేసుకుంటే బాగుండేది. ప్రేమ? దీనికి ప్రేమ ఈ ఇంటి మీద కాదు, దాని పుట్టింటి మీద. ఎందుకు నాన్న అలా అంటావు? అమ్మ కాస్తైనా ప్రేమ చూపించకపోతే నేనైనా తమ్ముడు వీర్రాజు అయినా పుట్టేవాళ్ళమా? ఆడవాళ్ళన్నాక పుట్టింటి మీద మమకారం చచ్చేదాకా పోదనేది నిజమే. వీళ్ళనేమైనా అంటే బాధపడరు, కానీ వాళ్ళనేమైనా అంటే మాత్రం కుంగిపోతారు. అంటే ఏంట్రా? మమ్మల్ని అనకుండా ఇక్కడ లేని గంగ వాళ్ళని తిట్టుకుంటారా? అందుకు మేము బాధపడుతూ కడుపు మార్చుకుంటామా? అది నేను ఇంటి కోడల్ని అవ్వక ముందు ఉండేదేమో అత్త. నేనెప్పుడైతే ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టానో మొగుడు తిన్నాడా, ఇంట్లో అందరూ తిన్నారా అన్న ఆలోచనే లేదు. శుభ్రంగా తిన్నామా, చాపేసుకొని పడుకున్నామా, అంతే. ఇలా ఉంటే తప్ప వీళ్ళ మధ్య బ్రతకలేం. నోర్మోయ్! నీ మాటలకి మా అమ్మ కూడా రెచ్చిపోవాలనా? ఈ వయసులో మీ అమ్మ రెచ్చిపోయినా పులి అవ్వదులే అబ్బోడా. నేనెప్పుడు అలా అనుకోను. ఎందుకంటే ఈ ఊరికి ఒక్కడే పులి, నా మేనల్లుడు గంగ. మీ వదిన సావిత్రి ఎక్కడో బతుకుండదనా ఈ బలుపు? మావయ్య, అత్తయ్యకే అంత ఆత్మధైర్యం ఉంటే కన్న తల్లి సజీవంగా ఉందని తెలిసాక నాకెంత ధైర్యం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తావే? కుస్తీ పోటీలు పెడతావా? లేకపోతే చుట్టూ గీత గీసి బాక్సింగ్ అనుకొని బరిలోకి దిగుతావా? ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని పడుకోపో. నాగవల్లి, భోంచేదురు రా అని ఒక మాట అడగడానికి వచ్చాను. పొద్దున జరిగిందే వీళ్ళకి మింగుడు పడినప్పుడు ఇంకేం తింటారు? నువ్వు పదమ్మా. అబ్బోడా, సావిత్రి బతుకుందా? ఎట్టా వచ్చిందో తెలియట్లా. మొన్నింటికొచ్చినప్పుడు ఆ పసుపు రాసుకుని వచ్చింది సావిత్రి అని చెప్తే మీరు నమ్మలా? నానా, తనే సావిత్రత్తయ్య. తన కొడుకుని, కూతుళ్ళని, కోడలిని సంబరంగా చూసుకుందో లేదో, అంతకంటే ముఖ్యంగా నేనే తప్పు చేయలేదని గొంతెత్తి అరిసేది. అలాంటిది ఇక్కడికి నేరుగా ఎందుకొచ్చిందంటావు? ఏమో, ఆ బడి కాగితాలు ఇచ్చి పంపించుండాదంటే తను జైల్లో ఉందో ఈ ఊళ్ళో ఉందో అర్థం కావట్లేదు అబ్బోడా. జైల్లోనే ఉంటుంది నాన్న. ఎందుకైనా మంచిది ఓ తూరి వివరంగా కనుక్కో. అట్టాగే నాయనా, నేను క్రాస్ చెక్ చేస్తాను. వీడికి నేను సస్పెండ్ గురయ్యానని తెలిస్తే సెల్యూట్ కొట్టిన చేత్తోనే నెట్టేసేలా ఉన్నాడు. సరే, ఆ విషయం తెలియకుండా పని కానిద్దాం. చెప్పండి సార్, ఇలా వచ్చారేంటి? డబ్బులు ఇద్దామని. ఎందుకు సార్? కంగారు పడకయ్యా, ఇది అప్పు కాదు, టిప్పు. సాధారణంగా పని అయ్యాకే ఇస్తారు, కానీ నేను అవుతుందన్న నమ్మకంతో ఇస్తున్నాను. ఏం చేయాలి సార్? మహిళా కారాగారంలో ఉండే మహిళా ఖైదీల పెరోల్ రిజిస్టర్ కావాలి. అది జైలర్ దగ్గర ఉంటుంది సార్. తెలుసయ్యా, చూసిచ్చేస్తాను, తీసుకెళ్ళను. నువ్వు వాళ్ళు చూడకుండా తీసుకొస్తే 5 నిమిషాల్లో నా దారిలో నేను వెళ్ళిపోతాను. చిన్న విషయం. డిపార్ట్మెంట్ ఒక్కటే అయినా ఏరియా వేరు కాబట్టి వేరే ఆఫీసర్ని అడగాలంటే చిన్న గిల్టీ ఫీలింగ్.
అయినా వాళ్ళు హెల్ప్ చేయకపోవచ్చు, నీలాంటి వాళ్ళే సాయం చేస్తారు. ఆ పని చేస్తే వచ్చే పండక్కి నీ కుటుంబానికి కూడా సాయం చేస్తాను. సార్ మీరు కారులో కూర్చోండి, బయట నిలబడకండి. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాన్న భయానికి నా ఆలోచనకి సావిత్రత్తయ్య వేసే అడుగులకి ఖచ్చితంగా లింక్ ఉంటుందనేసి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అది కరెక్టా కాదా అనేది 2 నిమిషాల్లో తేలిపోతుంది. త్వరగా చూడండి సార్, ఎవరు చూడకుండా నేను ఇక్కడే నిలబడతాను. సావిత్రి వైఫ్ ఆఫ్ మల్లికార్జున్. ఎస్, నేను అనుకున్నది 100% నిజమైంది నాన్న. సావిత్రత్త శుక్రవారం పెరోల్ కింద రిలీజ్ అయ్యి వచ్చింది. ఉదయం 7 గంటలకి బయటకు వచ్చిన ఆవిడ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిందంటే నిన్ను చంపడానికే వచ్చింది. కానీ పని పూర్తి కాలేదు. ఇదిగో అయ్యా గోవిందస్వామి. సార్ నా పేరు గోవిందస్వామి కాదు సార్. నీ పేరేదైనా డబ్బులు తీసుకొని పని కానిస్తుంటే గోవిందా అనే అనుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. పర్లేదు సార్. ముందు అర్జెంటుగా ఈ విషయం నాన్నతో చెప్పాలి. ఈయనేంటి వచ్చేటప్పుడు నత్తలా వచ్చాడు, వెళ్ళేటప్పుడు ఒంగోలు గిత్తలా వెళ్ళిపోయాడు? వచ్చిందా బోడేనా? నానా నానా ఏమైనాదిరా? సావిత్రత్తయ్య వచ్చింది నా అత్తయ్య వచ్చింది నా అత్తయ్య వచ్చింది నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.